జరగను ఉస్మానియా పోరుగడ్డ ఈరోజు ఆకలి గడ్డకు నిలువెత్తి నిరసనైంది. ఒక పక్కన ఎండాకాలం అనేటువంటి సందర్భంలోనే వాటర్ సమస్యలు లేవనెత్తినటువంటి సమస్యలోనే పెద్ద మొత్తంలో కూడా మహిళా స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రకు లేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో ఇలాంటి సంఘటనలు కూడా చూసినప్పుడు కూడా వాళ్ళ తీరు మారట్లేదు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియాలో ఇలాంటి పరిస్థితి రావడం మాకు బాధాకరమైనటువంటి నేపథ్యం ఉందని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంది, ఎందుకోసం మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ? అంటే మా ప్రాబ్లమ్ ఒక డొమైన్కే చెందింది కాదు. మాకు ప్రతిదీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఫస్ట్ది ఏంటంటే మేము ఇక్కడికి రావాల్సిన రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి వాటర్ రావట్లేదు. సో యాజ్ యూజువల్ సమ్మర్ ఓకే సమ్ కండిషన్స్ ఉంటాయి, బట్ మేడం వాళ్ళు అనేది రెస్పాండ్ అయ్యి ఉంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వాటర్ రాలేదు. ఈరోజు నైట్ మేము ధర్నా కూర్చునేసరికి మేడం గారు వచ్చి వాటర్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు ధర్నా ఆపి రండి అని అన్నారు. ఇది ఒక్కటే ఇష్యూ కాదు, ఇది ఏదో నిన్న చేస్తుంటే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. అంతేకాకుండా మాకు ఫుడ్లో కూడా ప్రాబ్లం ఉంది. ఫుడ్లో పురుగులు వస్తున్నా, అంటే నార్మల్గా ప్లాస్టిక్ కవర్స్ వస్తున్నా రెస్పాన్స్ ఉంటుంది. ఎలాంటి రెస్పాన్స్ అంటే నెక్స్ట్ టైం రిపీట్ కాదు. నెక్స్ట్ టైం రిపీట్ అవుతే ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళినా కానీ నెక్స్ట్ టైం రిపీట్ కాదనే ఆన్సర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సొల్యూషన్ లేదు. ప్రతిసారి దే ఆర్ ట్రైయింగ్ టు కాంప్రమైజ్ అస్. మమ్మల్ని కాంప్రమైజ్ చేసి పంపుతున్నారు. మేము నార్మల్ అంటే జస్ట్ టెంపరీ సొల్యూషన్ కాదు, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అంతేకాకుండా మేము కాకుండా మా జూనియర్స్ ప్రాబ్లమ్స్ని సఫర్ అవ్వద్దు అని మేము ఇక్కడికి వచ్చాము. ఏం చదువుతున్నారు? ఈ ఇయర్ వచ్చిలా మీరు యూనివర్సిటీ? ఫస్ట్ ఇయర్ మేము సెంటీనా రాష్ట్రాల నుంచి వచ్చినాం. మేమంతా మాకు టిఫిన్లో బొద్దింకలు వస్తున్నాయి, లంచ్లో బొద్దింకలు వస్తున్నాయి. అడగడానికి పోతే ఏమంటున్నారు, ఇంత పర్ఫెక్టివ్ ఇంత దాంట్లో వచ్చినాయి అంత క్వాంటిటీ తీసి పడేస్తున్నాం, రిమైనింగ్ బాగానే ఉంది మీరు తినండి అని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మాకు వాష్రూమ్స్ వాటర్ లేవు. ఇప్పుడు మేమంతా వాళ్ళు 2 రోజుల నుంచి వాష్ చేయొద్దని చెప్పారు, బట్టలు వాష్ చేయలేదు అని చెప్పి మేము అసలు బట్టలు వాష్ చేయలేదు, ఏం వాష్ చేయలేదు. అయినా మాకు వాటరే రావట్లేదు. అడుగుతుంటే ఏమంటుంది, మీకు బాటిల్లో వాటర్ తెప్పిస్తాను. ఎంతమంది కానీ ఎన్ని క్వాంటిటీ అని వాటర్ తెప్పిస్తుంది, వాటర్ క్యాన్ పెట్టిస్తామని అంటుంది. ఇట్లాంటివి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా కూడా మమ్మల్ని కాంప్రమైజ్ చేసిండ్రు, కన్విన్స్ చేసిండ్రు. కానీ ఈసారి మేము అలసిపోయినాం. అందుకే మేము ఈరోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మెస్ బిల్ కూడా మేము తినకపోయినా కూడా మాకు మెస్ బిల్ యాడ్ చేస్తున్నారు. మీకన్నా పాత వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి లేని సమస్య మీకే వచ్చిందా? అందరికీ ఉన్నాయి. మేము అందరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నాం. ప్రతిసారి మమ్మల్ని కాంప్రమైజ్ చేస్తున్నారు. ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే మేము ఇంత నైట్ అయినా కూడా మేము మధ్యాహ్నం లంచ్ చేసినా ఇప్పటి వరకు వాటర్ తాగకుండా కూడా మేము ఇక్కడ అమ్మాయిలు అందరూ ఇంత నైట్ టైంలో కూడా రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నాం. అయినా వాళ్ళు ఇంకా మాకు క్విక్ రెస్పాన్స్ ఇస్తలేరు. ఫోన్పేలో డబ్బులు వేస్తున్నారు. మాకు ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు కాదు, మాకు న్యాయం కావాలి, మాకు అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మీకు డబ్బులు వేసినటువంటి బాధితులు ఎవరు, మీకు డబ్బులు వేసింది ఎవరు? మాకు కాదు డబ్బులు వేసింది, వాటర్ క్యాన్స్ తెప్పియడానికి డబ్బులు వేసినామని మాకు ఆ ప్రూఫ్స్ చూపిస్తున్నారు. కానీ మాకు ఆ వాటర్ ట్యాంకర్స్ ముందు నుండే తెప్పిస్తే ఇది ఈ ప్రూఫ్స్ పంపిస్తున్నారు. మాకు టెంపరీ సొల్యూషన్ కాదండి కావాల్సింది, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఈ వాటర్ ట్యాంకర్స్ తెప్పించడము, వాటర్ మోటార్ రిపేర్ అవ్వడము, వాటర్ ప్రాబ్లమ్స్ ఇది ఫస్ట్ టైం. అంటే మీకోసమే కదా వాటర్ కి డబ్బులు వేసింది కూడా మీకోసమే కదా. 2 డేస్ నుంచి ఆగితే ఇప్పుడు వాటర్ తెప్పిస్తున్నాం. 2 డేస్ నుంచి ఇప్పుడు రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నామని తప్ప ఇంకా ఏం వాటర్ తెయ్యేది. ఒక్క నిమిషం, మీరు 5-6 మెంబర్స్ ఉన్నారు. ఏది 2-3 ట్యాంకర్స్ అయితే ఎట్లా సరిపోతాయి చెప్పండి మీరే. అలాంటిది మేము ఇప్పుడు రోడ్ల మెస్ల పురుగు వచ్చింది. అయితే ఈ పురుగు వస్తే దీన్ని ఏమంటున్నారు, మీరు కావాలని పురుగు తీసుకొచ్చి మాకు చూపిస్తాం. మేము రూమ్స్ లో ఈ పురుగు తీసి ఇది ఎంత బుట్టిలో పురుగు వచ్చిందో ఆ ఫుడ్ తీసి పడేస్తాం, మిగిలింది తినండి అని చెప్తున్నారు. ఇగో ఇంత పెద్ద పురుగు వచ్చినా కూడా వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఫుడ్లో క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. మాకు ఇన్ని రోజులు అవుతుంది ఎండలు స్టార్ట్ అయ్యి. హైదరాబాద్లో ఎండలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. మాకు ఇప్పటివరకు కూల్ వాటర్ లేదు. అన్ని హాస్టల్స్లో వస్తున్నాయి, మా హాస్టల్లో మాత్రమే ఎందుకు రావట్లేదో మాకు తెలియదు. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు. అడిగితే ఆ రిపేర్ ఈ రిపేర్ అంటున్నారు. రిపేర్ 2-3 రోజులు పట్టొచ్చు.
ఇన్ని ఒక 1 మంత్ అవుతున్నా కూడా మాకు లేదు. మాకు ఎలా ఏ విషయంలో అయినా మాకు చూడడానికి బిల్డింగ్ సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ బాగా అనిపిస్తుంది అంతే, లోపల వస్తే మాకు అన్ని ప్రాబ్లమ్స్. మాకు కర్టెన్స్ ఇవ్వమంటే కూడా కర్టెన్స్ కూడా మేమే మాది కొనుక్కోవాల్సి వచ్చింది, విండోస్కి కర్టెన్స్ కూడా. మేము ఎటువంటి ఫెసిలిటీస్ అడగట్లేదు, మాకు బేసిక్ నీడ్స్ కావాలి, బేసిక్ నీడ్స్ మేము కావాలి. మాకు ఫస్ట్ మాకు వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా లేదు. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మాకు వాటరే రావట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు మ్యామ్ వాళ్ళ దగ్గర నుంచి. ఇంకోటి మేము రోడ్ ఎక్కి వచ్చి కూర్చోగానే వాటర్ ట్యాంకర్లకి 3600 రూపీస్ అమౌంట్ వేసి మాకు అది చూయించి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మేము ఎలా వెళ్ళిపోతాం? మాకు టెంపరీ సొల్యూషన్ వద్దు, మాకు ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అంతేకాకుండా యాక్చువల్గా మాకు 2 days నుంచి వాటర్ లేవు. ఎమర్జెన్సీ గర్ల్స్కి చాలా ఎమర్జెన్సీ ఉంటుంది. అలాంటి టైంలో ఎక్కడికి వెళ్తారు? బాయ్స్ కాదు కదా బయటికి వెళ్ళడానికి. ఇంకా ఈవెన్ హాస్టల్లో ఫుడ్ కూడా బొద్దింకలు, పురుగులు, పెరుగులో కర్రీలో ఇలాంటి పురుగులు వస్తే ఎట్లా తింటాం మేము? అక్కడికి వచ్చింది మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా హాస్టల్కి వచ్చింది, గవర్నమెంట్ హాస్టల్కి వచ్చింది. మాకు ప్రైవేట్లో ఉండడానికి అంత డబ్బులు లేనందుకే మేము గవర్నమెంట్ హాస్టల్ అని చెప్పి ఇక్కడ వచ్చేసినాం. ఇంకొకటి 75% అటెండెన్స్ అంటారు. మేము హెల్తీగా లేని క్లాసెస్కి అట్లా అటెండ్ అవుతాం మేము. ఇంకొకటి చదువుకోవడానికి వైఫై ఫెసిలిటీ పక్క ఉండాలి మాకు. మేము వచ్చి ఇక్కడికి 4 months 3 months 5 months అవుతుంది. అప్పటి నుంచి కూడా వైఫై కోసం మేము లెటర్స్ కూడా రాసినాం మా సూపరింటెండెంట్కి. అప్పటి నుంచి వైఫై ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇక్కడ కాలేజ్ ప్రొవైడ్ చేసినాక మేము అడుగుతున్నాం, అవి కూడా ప్రొవైడ్ చేయట్లేదు. వాటర్ యూజ్ చేయడానికంటే ఓకే అడ్జస్ట్ అవుతాము, ఇంకా ట్యాంక్స్ తెప్పిస్తామని చెప్తున్నారు. నిన్న డ్రింకింగ్ వాటర్ కోసం కాలేజ్ టైం అవుతుంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ లేక స్ట్రీట్స్లో ఎట్లా ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు అట్లా కొట్లాడుకోవాల్సి వచ్చింది. వాటర్ గర్ల్స్ తాగడానికి వాటర్ కొంచెం వాటర్ కోసము అర్ధగంట వరకు వెయిట్ చేసినాం మేము. అది సన్న నీళ్ళు వాటర్ రావడం కూడా వాటిలో ఏదో స్మెల్ రావడం అట్లా. మళ్ళీ నైట్ కర్రీస్ యూజ్ చేయడానికి అయితే 2 days నుంచి వాటర్ రావట్లేదు. తాగడానికి నిన్నటి నుంచి ప్రాబ్లం. సూపరింటెండెంట్ అడిగితే చాలాసార్లు గర్ల్స్ అందరం వెళ్ళి కంప్లైంట్ చేసినాం. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి ఇట్లా రిపీట్ అవ్వదు అని అప్పుడప్పటికి అడ్జస్ట్ అయ్యేస్తుంది, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం లేదు. ఇప్పటికీ తనని ఎన్నిసార్లు కలిసినాం తెలుసా, ప్రతి దానికి పోయి ఇది చేస్తున్నాం, ఇన్ఫార్మ్ చేస్తున్నాం. స్ట్రిక్ట్నెస్కి వస్తే మాత్రం గర్ల్స్ మమ్మల్ని ఏదో ఖైదీలాగా ఇచ్చేసినట్టు అనుమానించడము లాంటివి చేస్తుంటారు. మళ్ళా ఇంకా నైట్ కర్రీస్, అవి అన్నం అయితే ఒక్కొక్కసారి ఉడకని కూడా ఉడకదు. చాలా మంది ఫుడ్ అయితే ఇంకా తినడం కూడా మానేసినారు అట్లా. ఇంకా హైజీన్ అయితే చాలా తక్కువ, అసలు హైజీనే ఉండదు. ఏంటి ఆంటీ వాళ్ళు వస్తారు, దెబ్బ క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మేము మన కంప్లైంట్ చేసి ఇంకా పర్సనల్గా టార్గెట్ చేయడం వాళ్ళని.